అందరికీ నమస్కారం. డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. నేను మీ వెంకటేశ్వర్. ముందుగా ఉన్న మాట, ఎలాగూ యలహంక నుంచి తాడేపల్లికి వచ్చాం కదా, మరి ఇక్కడ విజయవాడలో ఖైదీని పరామర్శించాం కదా, ఇంకా గుంటూరు పోయి అక్కడ మిర్చి యార్డుకి వెళ్ళి అక్కడ రైతుల సమస్య గురించి మాట్లాడితే ఓ పని అయిపోతుంది అన్నది మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. కానీ మామూలుగా అయితే సందర్భం అసందర్భం అని రెండు విషయాలు మనం మాట్లాడుకుంటాం. అంటే రాజకీయ నాయకులు, ప్రతిపక్షం ముఖ్యంగా ప్రజల పక్షాన్ని ఉంటది కాబట్టి, అందులోనూ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మిర్చి రైతులు మరీ ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మాట్లాడాలంటే వాళ్ళ తరపు నుంచి మాట్లాడడం మంచిదే. కాకపోతే ఆయన ఎంచుకున్నటువంటి సమయం సందర్భం దాన్ని మనం మాట్లాడుకుంటే, ఉదాహరణకి సందర్భం అసందర్భం అన్నాం కదా. సందర్భం ఏంటి? ఒకవేళ రైతులు వారి సమస్యల కోసం ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారనుకో, ధర్నా చేస్తున్నారు, లేకపోతే నిరసన తెలియజేస్తున్నారనుకో, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నవాళ్ళు, ప్రజా సంఘాల వాళ్ళు, మరి స్వచ్ఛంద సంస్థల వాళ్ళు, ఎవరైనా కానీ ఆ ప్రతినిధులు వెళ్ళి ఒక 15 మందితో కలిసి వెళ్ళి ఆ వేదికలో లేదా ఆ ధర్నా చేస్తున్నటువంటి శిబిరంలో నిల్చొని కాస్త ధైర్యం చెప్పి, మీకు మేమున్నామని చెప్పి, మీ తాలూకా నిరసనకి లేక ధర్నాకి మా మద్దతు ఉంటుందని తెలియజేసి వాళ్ళ సమస్యని ప్రభుత్వానికి తెలిసేటట్టుగా వివరిస్తారు. అక్కడ మైక్ తీసుకొని మాట్లాడతారు. అది మీడియాలో కవర్ అవుతుంది, టీవీల్లోనూ మళ్ళీ పేపర్లోనూ అన్నింటిలో వస్తుంది. ప్రభుత్వం ఎప్పుడైనా స్పందించవచ్చు. ఇది సందర్భం, సరైనటువంటి సందర్భం. ఇంకా లేదు అలా కాకుండా ఏదైనా ప్రెస్ మీట్, అందరినీ విలేకరులను పిలిచి పర్టికులర్ గా ఈ సబ్జెక్టు మాట్లాడచ్చు. రైతుల కష్టాలన్నింటినీ ఏ విధంగా మిర్చి రైతుకి ప్రభుత్వం సహాయం అందించవచ్చు. ఏదో ఆరోపణ చేసేయడం, ఏదో వదిలేయడం, వెళ్ళిపోవటం కాదు. సొల్యూషన్ కూడా చెప్పగలగాలి. గతంలో ఈ విధంగా చేశాము అని చెప్పగలగాలి. ఆ విధంగా చెప్తే మీడియాతో మొత్తం కవర్ అవుతుంది. అది కూడాను ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. కొంత స్పందించి పనిచేయడానికి అవకాశాలు ఉంటాయి. అది మంచి సందర్భం. ఇంకా సందర్భం ఏంటి? అసెంబ్లీని వేదికగా చేసుకొని అసెంబ్లీ సమావేశాలకి హాజరై అక్కడ ప్రభుత్వాన్ని నిలదీయడం. ఏదైతే ఈ మిర్చి రైతుల తాలూకు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ తెలుసుకొని వాటిని అడ్రస్ చేసి అక్కడ అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్రని పోషించారు. ప్రతిపక్షం అంటే కేవలం వాళ్ళు ఏదో హోదా ఇస్తే, ఒక కార్ ఇస్తే, కారులో ఆయిల్ ఇస్తే, లేకపోతే కార్ని లోపల వరకు రానిస్తే, లేకపోతే తగిన సెక్యూరిటీ ఇస్తే, దాని జీతం ఇస్తే, ఇది కాదు. అలవెన్స్లు, ఫోన్ ఛార్జీలు ఇవన్నీ ఇస్తే ప్రతిపక్షం కాదు. ప్రతిపక్షం నాకు ప్రతిపక్ష హోదా 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 ఏమిటి హోదా? మాట్లాడితే అదే ఇంక హోదా, ఒకరిచ్చేదేటి హోదా? అలా అసెంబ్లీలో రైతుల తరపు నుంచి వాళ్ళ గళాన్ని వినిపించినట్టయితే ఆ రైతులు హర్షిస్తారు. అసెంబ్లీలో మన తరపున మాట్లాడే మనిషి ఉన్నాడు, అక్కడ మన జగనన్న ఉన్నాడు అని చెప్పేసి తర్వాత మీకు ఆదరిస్తారు. అదొక మంచి సందర్భం. ఇవేవి కాదండి, ఏ సందర్భం ఉండదు ఎన్నికలు ఎప్పుడైతే. ఎందుకంటే రాజకీయ నాయకులకి ఎన్నికలే పెద్ద సందర్భం. ఎన్నికలు వచ్చిందంటే వాళ్ళని వీళ్ళని వాళ్ళు విమర్శించుకోవడం, ఇంకెవరి సమస్యలను బయటకు తీసుకురాడు, ఈ సమస్యలని మీరు పరిష్కరించలేకపోయారు, మేము వస్తే పరిష్కరిస్తామని చెప్పడం, ఇదంతా చేస్తారు ఎన్నికల ముందు. అయితే అది సందర్భమే. ఎందుకంటే దానికి ఇవేవి అక్కర్లా. సమయాలు, సందర్భాలు, ధర్నాలు, లేకపోతే నిరసనలు, రైతులు ఏదో బాధపడుతున్నారా, బాధపడటం లేదా, అవన్నీ సందర్భం. అదేమీ లేదు. ఉన్నదో లేదో నోటుకొచ్చింది మాట్లాడతారు ఎన్నికల సమయంలో. కానీ ఇప్పుడు ఎన్నికలు లేవు. తర్వాత 10 మందితోనో 15 మందితోనో వెళ్ళిన సందర్భం కాదు, లేదా ఒక 100 మందితో వెళ్ళింది కాదు. అక్కడ రైతులు ఎవరు కూడా అక్కడ ధర్నాలు కానీ ఎవరు, లేకపోతే అక్కడ నిరసనలు కానీ తెలియచేయడం లేదు. అది మార్కెట్ యార్డ్, అది లేదా అసెంబ్లీ కాదు, అది వేదికగా మాట్లాడడం. లేదంటే మీరు ఏదైనా ఎక్కడైనా ధర్నా చేస్తారా? ఒక గ్రౌండ్ లో లేదా ఒక స్టేడియంలో ఎక్కడో ఒక చోట ఇంతకు ముందు చేశారు కదా. ఏకంగా ఢిల్లీలో ధర్నా చౌక్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చిన 15 రోజులకే రాష్ట్రపతి పరిపాలన పెట్టండి అని చెప్పేసి అక్కడ అడిగారు. అంత ఘోరంగా ఇక్కడ ఉంది అని ఈ ప్రభుత్వం వచ్చిన 15 రోజులకే రాష్ట్రపతి పరిపాలన డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేశారు.
ఒకరోజు నిరసన చేశారు. అలాగైనా చేయొచ్చు. కానీ వేలాది మంది పని చేసుకున్నటువంటి ప్లేస్ లో మార్కెట్ యార్డ్కి మిర్చి తీసుకుని వచ్చినటువంటి, కొనడానికి వచ్చే వాళ్ళు వస్తారు, అమ్మడానికి వచ్చే వాళ్ళు వస్తారు, అది మార్కెట్ యార్డ్, అది వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి జనాల్ని సమీకరించి బల ప్రదర్శన చేసుకుని మీరెంతమందిని తీసుకొస్తారు, మీరెంతమందిని తీసుకొస్తారని చెప్పేసి అందరినీ పోగు చేసి బల ప్రదర్శన చేసి, ఇది ఏమి సందర్భము? ఇది సరైన సందర్భమా? ఇంకా వివరాలు మాట్లాడే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. కంపల్సరీ చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేస్తే అది ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కామెంట్ చేయండి, తర్వాత మీ మిత్రులకు షేర్ చేయండి. రైట్. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎన్నికల కోడ్ ఉంది. ఇలాంటి సభలు సమావేశాలు, తర్వాత జన సమీకరణం, బల ప్రదర్శన చేయడానికి సందర్భం కాదు, సమయం కాదు. ఎన్నికల కోడ్ ఉందా లేదా, మరి అదేమో దానికి ఒక ఆర్గ్యుమెంట్, అది నాకు వర్తించదు, మీకేంటి వర్తిస్తుందా లేదా అని కాదు. ఎన్నికల కోడ్ ఉంది, మీకు అనుమతి ఇవ్వలేదు, వెళ్ళొద్దన్నారు. ఎన్నికల తర్వాత ఎప్పుడైనా దాని గురించి ఒక ప్రోగ్రాం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతే రారా, యలహంకకి వెళ్ళిపోతే మళ్ళీ తాడేపల్లి రారా, వస్తారు కదా. మరి బెంగళూరు వెళ్ళిపోతే మరి రామేమో, ఇక్కడ ఇదే సమయంలో 1-2 కార్యక్రమాలు చేసి వెళ్ళిపోతాం. ఖైదీని పరామర్శించడం, తర్వాత రైతులకి ఓదార్పు యాత్ర, అన్ని ఒకేసారి అంటే ఎలా? ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అవుతున్నాయి, ఎన్నికల కోడ్ ఉంది, సభలు సమావేశాలు పెట్టకూడదు, బల ప్రదర్శన చేయకూడదు, జన సమీకరణ చేయకూడదు. మరి మామూలు కామన్ మ్యాన్ అయితే ఓకే, ఒక ప్రజాప్రతినిధి ముఖ్యమంత్రి చేశారు. మరి రాజ్యాంగ వ్యవస్థల్లో పదవులు నిర్వహించిన వాళ్ళే కోడ్ ఆఫ్ కాండక్ట్ ని వైలేట్ చేస్తే, పాలకులుగా ఉన్న వాళ్ళే ఇప్పుడు ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించకుండా నాకు అవేమి పని చేయవని చెప్పేసి వెహికల్తో రాంగ్ రూట్ లో వెళ్ళలేం కదా. అలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని 10 మంది చేత అనిపించుకునే పరిస్థితి కాకుండా ఒక కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చాలా మంది అనుకుంటారు. ఏం తీరా చూస్తే అక్కడ సమస్య ఏంటి? పంట వచ్చింది, పండింది, బాగుంది, కానీ గిట్టుబడి ధర లేదు. ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్ యార్డ్ గుంటూరు మార్కెట్ యార్డ్ నుంచి సుమారు 15-20 దేశాలకి మెచ్చి వెళ్తుంది. వీళ్ళెవ్వరూ ఇవ్వక్కర్లేదు, ఏదో మేమిచ్చాము మీరు ఇవ్వలేదు అనడానికి ఏం లేదు. ఇక్కడ వాళ్ళకి ఎవరైనా సాయం చేస్తే వాళ్ళకి గిట్టుబాటు ధర రానప్పుడు ఎంతో కొంత ప్రభుత్వ ఖజానా నుంచి తీసి ఇవ్వాలి. ఇప్పుడు ఆ ఏర్పాట్ల కోసం ముఖ్యమంత్రి ఏమో ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు, అందరి దగ్గరికి వెళ్ళారు. వ్యవసాయ శాఖ మంత్రిని కలిశారు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి. మా కంట్రిబ్యూషన్ లేకుండా మీరు ఏమేస్తారో చెప్పండి, రైతులకి ఇలా ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. లేదు, తర్వాత మళ్ళీ రాష్ట్ర కంట్రిబ్యూషన్ కూడా కొంత ఇచ్చినట్టయితే ఇంకా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఇది ఓన్లీ ఒక సహకారం అంతే. ఒక వాళ్ళకి నష్టం జరుగుతుంది కాబట్టి మార్కెట్ వాళ్ళకి అనుకూలించినప్పుడు గవర్నమెంట్ అందించినటువంటి సహాయం అవుతుంది. అప్పుడెప్పుడు 7,000 రూపాయలు ఎంఎస్పి నిర్ణయించారు. గతసారి ఒక జీవో కూడా పాస్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 7,000 తర్వాత 7,000 ఉందా? అక్కడ మార్కెట్ అనుకూలిస్తే ఇంటర్నేషనల్ మార్కెట్ లోను మంచి రేటు పెరిగితే ఎంతో బాగుంటాయి. 2021లో 2021 ఆ టైంలో అనుకుంటాను, ఆ కరోనా టైంలో ప్రపంచం అంతా లాక్డౌన్ లో ఉంది, కానీ భోజనం మానేలేరు కదా. ప్రపంచం అంతా లాక్డౌన్ లో ఉన్న పరిస్థితిలో కరోనా సమయంలో రైతులు మిర్చి పండించారు, మార్కెట్ యార్డ్ తీసుకొచ్చారు. తక్కువ, ఎక్కువ పండలేదు, కానీ తక్కువ దిగుబడి వచ్చింది. తక్కువ దిగుబడి వచ్చిన ఆ రైతుకి 22-23 ఒక క్వింటాలకి రేటు పలికింది. అంటే 23,000 రేటు పెరిగింది. 7,000 ఎక్కడ, 23,000 ఎక్కడ? అది మా హయాంలో మేము ఇచ్చామని చెప్పి అక్కడ అంటే రైతులందరూ తర్వాత నవ్వుకుంటున్నారు. కరోనాతో ఎక్కడ పడితే అక్కడ శవాలు లేచిపోతున్నటువంటి పరిస్థితిలో ఏదో పండించారు, కష్టపడి పండించినందుకు ఆ ఒక్క సంవత్సరం మార్కెట్ బాగుంది, రేట్ వచ్చింది. ఆ ఒక్క సంవత్సరం 23,000. ఆ విషయం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసో తెలీదో, అప్పుడు ఇంత రేటు వాళ్ళకి వచ్చిందని సంగతి అప్పుడు తెలియదు. ఇప్పుడు ఎవరో రాసిస్తే చెప్తున్నారు మా హయాంలో ఇంత రేట్ వచ్చింది. నిజానికి ఇందాక చాలా మంది రైతులు, అది మా మీడియాలోనే ఎక్కడెక్కడ చూసి చాలా మంది మాట్లాడుతున్నటువంటి విషయం. శ్రీలంక నుంచి ఎవరైతే మిర్చి షావుకారులు ఉన్నారో వాళ్ళకి అందాల్సినటువంటి డబ్బులు అందలేదు.
బంగ్లాదేశ్ గొడవల కారణంగా బంగ్లాదేశ్కి వెళ్లాల్సినటువంటి మిర్చి వారిసిందంటే మన కేంద్ర ప్రభుత్వం చైనాకి ఆపేసిందంటే, పాకిస్తాన్కి చైనాకి వెళ్లే పరిస్థితి లేదంటే, ఇంకా మిగతా చాలా దేశాలకి మార్కెట్ తగ్గిందంటే, ఇలాంటివన్నీ చూస్తుంటే అరే ఇంత ఉందా మిర్చి విషయంలో, ఇంత సబ్జెక్ట్ ఉందా మనకి? సరిగ్గా నాకే చాలా విషయాలు అప్పుడే తెలుసుకున్నాం, ఇంకొన్ని స్టడీ చేస్తే తెలిసి చాలా, అంటే మనం ఇంకా చెప్పుకుంటూ పోతుంటే సమయాభావం అవుతుంది. కానీ మిర్చి మార్కెట్ కి ఈ రాజకీయాలకి అసలు ఎలాంటి భాష మాట్లాడుతుంది? వాళ్ళ రాజకీయాలు మాకెందుకండి, మా యాడ్ దగ్గరికి వచ్చేటటువంటి అర్హత కూడా వీళ్ళకి ఎవరికి లేదని చెప్తున్నారు. ఏ నాయకుడైనా సార్ ఎవరు ఏమి ఇవ్వక్కర్లేదు అని చెప్పి. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు 11,500 ఫిక్స్ చేస్తే ఒక 1,500 కలిపితే 13,000 వస్తాయి. వాళ్ళు పండించినటువంటి పంట నష్టం లేకుండా, లాభాలు ఉండవు కానీ నష్టం లేకుండా వాళ్ళకి, అది 20 క్వింటాలు పండితేనే. ఎకరాకి 20 క్వింటాలు పండటం అంటే చాలా కష్టం. పండింది అనుకోండి, పండిన తర్వాత దానికి ఆ మద్దతు ధర ఉంటే వాళ్ళకి 1,50,000 నుంచి 2 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది ఎకరాకి, ఆ డబ్బులు వస్తాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఏదైనా కలిపి ఇవ్వగలిగితే వాళ్ళకి లాభం అనుకోవచ్చు. కనీసం నష్టం లేకుండా చేయాల్సిన బాధ్యత ఉంది కదా, ఏదో చేద్దామని చెప్పేసి ఢిల్లీలో ఇప్పుడు అది మాట్లాడారు వ్యవసాయ శాఖ మంత్రితో. అలాగే రాష్ట్రంలో కూడా వాళ్ళు ఏం చేయాలో నిర్ణయం చేస్తారు. ఇవన్నీ జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చింది కాకుండా వైసీపీ పెద్దలందరూ కలిసి గవర్నర్ దగ్గరికి వెళ్ళి, మా నాయకుడికి సెక్యూరిటీ సరిపోలేదు, ఇవ్వలేదు, ఇంతమంది జనాలతోని ఇంత దీనిగా వెళ్తే సెక్యూరిటీ ఇవ్వలేదంటే అది ఎలా ఉందంటే, మేము ఇల్లీగల్ గా ఏదైనా చేస్తాం, పోలీసులు సహకరించండి అని అడిగినట్టుంది. వద్దు అన్న పని చేస్తే పోలీసులే అనుమతి ఇవ్వలేదు, పోలీసులు ఎలా సహకరిస్తారు? ఏదో జరగకుండా దగ్గరుండి కొంచెం దూరం ఉండి చూస్తారు తప్పించి పెద్దగా సెక్యూరిటీ ఇవ్వడానికి ఎలా అవుతుంది? అసలు అనుమతే లేదు, సెక్యూరిటీ లేదు అంటే ఇప్పుడు అందరికీ పెద్ద అవకాశం కదా. ఆ సెక్యూరిటీ ఎలాగొస్తుంది? మీకు అసలు అక్కడికి వద్దని చెప్తుంటే వెళ్ళారు, ఇప్పుడు సెక్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఆరుగాలం పండించినటువంటి పంటకు ధర రాకపోతే, అది కొనేవారు లేకపోతే, అడిగేవారు లేకపోతే, అక్కడే వంట చేసుకొని అక్కడే తిని ఒక 10 రోజులు 15 రోజులు కూడా మిర్చి యార్డ్లోనే కాపలా కాసుకొని తెచ్చుకున్న సరుకు అమ్ముకోలేక, లేదు రేట్ వచ్చే వరకు దాని తాలూకు ధర వస్తుంది, ఎప్పుడొకప్పుడు వస్తుంది, ధర వచ్చే వరకు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుని నిల్వ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా ఎప్పుడు అమ్మేస్తామా, ఎప్పుడు అప్పులు తీర్చుకుంటామా, ఎప్పుడు అవసరాలు తీర్చుకుంటామా అనే ఆతృతగా ఉన్నటువంటి రైతుకి ఎంత కష్టం. ఆ ఏర్పాట్లు ఎక్స్పోర్ట్ చేయించండి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడండి, ఇటువంటి మనం ఆంక్షలు ఏమైనా ఉంటే ఆంక్షల్ని సడలించండి. ఎక్స్పోర్ట్ ఉంటే ఆటోమేటిక్ ఎంత వస్తే అంత వస్తుంది, కానీ కొనేవాడు దొరికే పరిస్థితి ఇక్కడ లేదు. ఇక్కడ అందరూ చెప్తున్నారు, రైతులందరూ కేవలం ఎగుమతులు లేని కారణంగానే మా తలక మిర్చికి ధర లేకుండా పోతుంది అని చెప్పేసి. దానికి ఇక్కడ లోకల్ గా ఏమైనా చేయగలమా, దాన్ని నిల్వ చేసే సామర్థ్యాన్ని, అంటే కోల్డ్ స్టోరేజ్ ఇటువంటి పెంచి ఏదైతే ఈ మిర్చి నిల్వ చేసుకున్నంత కాలానికి వాళ్ళకి ఏమైనా రుణ సాయం గట్టి ఇప్పించగలమా? ఇలాంటివి ఏదైనా ఆలోచించాలంటే అసెంబ్లీలోకి వెళ్ళి రైతుల కష్టాలని అడ్రస్ చేసి అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వాన్ని నిలదీసి, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఏం చేయొచ్చు మీరు సొల్యూషన్ చెప్పగలిగితే మీరు గొప్పవాళ్ళే. అది రైతులు అందరూ అక్కడ ఇందాక చెప్తున్న మాటల్లోనూ అర్థమైనటువంటి విషయం అది. ఇది ఈరోజు ఉన్న మాట. దీని మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి.